గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఓకే, అబ్బురం గగనతల విన్యాసం అంటూ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆకట్టుకున్న ఏరోబాటిక్ షో కిక్కిరిసిన హుస్సేన్ సాగర్ పరిసరాలు. 4 సంస్థలు 7,592 కోట్లు, 5,200 మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు. తొలి విడతగా 12 ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి. అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. తెలంగాణ తల్లి పండుగ ఏటా డిసెంబర్ 9న అవతరణ ఉత్సవం. నేడు అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్. విగ్రహ ఆవిష్కరణకు ముందే ఉత్తర్వులు. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ROR 2024 చట్టంపైనే ప్రధానంగా చర్చ. విగ్రహ మార్పు మూర్ఖత్వం అంటున్నారు కేసీఆర్. ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతుకలు కావాలి. రైతు భరోసా, బోనస్ మాఫీపై నిలదీయాలి. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ. కేసీఆర్. సిరియా రెబల్స్ రాజధాని డమాస్కస్ స్వాధీనం. తిరుగుబాటుదారుల విజయం. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. తెలంగాణ తల్లి మార్పు మూర్ఖత్వం. సీఎం తలతిక్క ఆలోచనతో తెలంగాణ అస్తిత్వానికి గాయం అంటున్నారు కేసీఆర్. ముగిసిన అసద్ శకం. సిరియా రెబల్స్ వశం. నెక్స్ట్, వెలుగు. ఈనాడు చూద్దాం. ఏపీ ధాన్యం సేకరణలో నిబంధనలు సరళతరం ఎప్పుడు? అన్నదాత ప్రయోజనాల్ని పట్టించుకొని అధికార గణం. తేమ శాతం మొదలు అడుగడుగున సతాయింపులే. 2019 నుంచి నాటి విధానమే మీలంటున్న రైతులు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. అధికారంతో అరాచకం. వైసీపీ హయాంలో స్వాహా పర్వం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. దందాల ద్వారంపుడి అంటూ హైలైట్ చేశారు. సాక్షి. సర్కార్ ఏడీ పెన్షన్ కొత్తవి లేవు గాని మళ్లీ కోతలు మొదలు. ఈ 6 నెలల్లోనే పెన్షన్ల సంఖ్య 1.57 లక్షలు తగ్గుదల. కూటమి కొత్త స్టాండ్స్. పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో ఏమార్చే యత్నం. ఇంతటి నటనా కౌశలం సీఎం చంద్రబాబుకే సొంతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.